నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్, ఈ మధ్య శ్రీలీల తెలుగులో సినిమాలు చేయడం లేదంటూ వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉందని చెప్పొచ్చు. ఇక అలా అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీలో మొదట్లో శ్రీలీల హీరోయిన్ అవ్వగా ఈమె చేసిన మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ సినిమా నుండి తనని తీసేసి భాగ్యశ్రీతో ఆ మూవీని కంప్లీట్ చేశారు. అలా రిలీజ్ అయిన ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో చాలా మూవీస్ నుండి శ్రీలీలని తీసేసి భాగ్యశ్రీ లాంటి హీరోయిన్స్ ని రీప్లేస్ చేస్తున్నారు. దీంతో తన దృష్టిని బాలీవుడ్ వైపు మళ్లించిన శ్రీలీల అక్కడ ఎలాగైనా తన సత్తాని చాటుకోవాలని తన లుక్స్ ని మార్చుతున్నట్లు తెలుస్తుంది. అందుకు తగ్గట్లే తాజాగా ఒక షాప్ ఓపెనింగ్ కి హైదరాబాద్ కి వచ్చిన శ్రీలీలని చూసి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. పెళ్లి సందడి మూవీతో న్యాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల బాలీవుడ్ కి వెళ్ళాక ప్లాస్టిక్ సర్జరీలతో 25 ఏళ్లకే 35 ఏళ్ల అమ్మాయిలా కనిపించడంతో ఈమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ముంబైలోని కొన్ని క్లినిక్స్ తమ పబ్లిసిటీ కోసం శ్రీలీలకి ట్రీట్మెంట్ చేశారని ప్రచారం చేస్తుండగా ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతేకాకుండా తన స్కిన్ ఇంకా బ్యూటీగా ఉండాలని పిఆర్పి థెరపీ, CO2 లేజర్ ట్రీట్మెంట్లని కూడా చేయించుకుందని, పిఆర్పి థెరపీ చర్మాన్ని పునర్జీవనం చేస్తే CO2 లేజర్ మచ్చల్ని తగ్గించి చర్మాన్ని టైట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ ట్రీట్మెంట్ తో శ్రీలీల నేచురల్ బ్యూటీ కాస్త ప్లాస్టిక్ డాల్ గా మారి లుక్స్ పరంగా చాలా డిఫరెంట్ గా కనిపించడంతో శ్రీలీల బాలీవుడ్ లో ఎదగడానికి వారు చెప్పిన వాటన్నింటికి సై అంటూ తన లుక్స్ ని, బాడీని మార్చుకుంటుందని తన అభిమానులు ఆవేదనల్ని వ్యక్తం చేస్తున్నారు. స్టార్డమ్, లగ్జరీ లైఫ్, కోట్ల సంపాదన అనుకుంటాం కానీ ఆ లగ్జరీ వెనుక అనేక సర్జరీలుంటాయి. వాళ్ళ స్టార్డమ్ వెనుక చాలా రిస్కులుంటాయి. తీరిక లేని స్కెడ్యూల్స్ తో సరైన నిద్ర, విశ్రాంతి కూడా లేకుండా పనిచేయాల్సి వస్తుంది. పైగా కుటుంబాన్ని వదిలేసి ఎప్పుడూ అవుట్డోర్ లో గడపాల్సి వస్తుంది. ఇక అలా పాత్రకి తగ్గట్లుగా శరీర బరువులో మార్పులు చేసుకోవాలి. అన్నింటినీ మించి ఇష్టమైన ఫుడ్ని వదిలేయాలి. విపరీతమైన వ్యాయామం చేయాలి. పైగా రిస్క్ అయిన గ్లామర్ కోసం తప్పక సర్జరీలు చేయించుకోవాలి. హీరోయిన్స్ మరింత అందంగా కనిపించాలని కొందరు ముక్కుకి సర్జరీ చేయించుకుంటే మరికొందరు పెదాలకి ఆపరేషన్లు చేయించుకుంటారు. బాలీవుడ్లో ఎక్కువగా ఉండే ఈ ట్రెండ్ని ఇప్పుడు టాలీవుడ్ కూడా ఫాలో అవుతుంది. ఇక అలా ఇప్పటికే చాలా మంది స్టార్లు ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. వీరిలో చాలా మంది సర్జరీలు సక్సెస్ అయ్యాయి. అయితే కొంతమందికి ఈ సర్జరీలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇబ్బంది పడ్డ హీరోయిన్లు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా శ్రీదేవి అనగానే దేవకన్య అని, సినిమా కోసమే దేవుడు పుట్టించిన అతిలోక సుందరని అనుకుంటారు. మరి అలాంటి అందాల దేవత తన అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం 4 సార్లు నోస్ సర్జరీని, సన్నగా అవ్వడానికి లైపోసెషన్ ని, బొటాక్స్ పిల్లర్స్ ని, ఐబ్రో లిఫ్టింగ్ ని, ఫేస్ లిఫ్టింగ్ సర్జరీని చేయించుకొని అందాల దేవతగా మారింది. శ్రీదేవి తన సర్జరీస్ కోసం ఏకంగా 4 కోట్ల దాకా ఖర్చు పెట్టిందనే చెప్పొచ్చు. నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ నటిగా, సింగర్ గా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. 2009లో లక్ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన శృతి హాసన్ తన లుక్స్ పైన చాలా కమెంట్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఈమె 2010లో యుఎస్ఏకి వెళ్లి లిప్ సర్జరీ, ఐబ్రో లిఫ్టింగ్, కలర్ ఇంప్రూవ్మెంట్ ని చేపించుకునేందుకు శృతి హాసన్ దాదాపు 3 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఏం మాయ చేసావే సినిమాతో కుర్రకారుల్ని ఫిదా చేసిన సమంత కూడా ప్లాస్టిక్ సర్జరీని చేపించుకుంది. అలా సమంత 2 సార్లు నోస్ సర్జరీని, 3 సార్లు లిప్ సర్జరీని, సన్నగా కనిపించడానికి టమ్మీ టక్ ని, కలర్ ఇంప్రూవ్మెంట్ ని, బొటాక్స్ పిల్లర్స్ ని, జా సర్జరీ అని చేపించుకొని సినిమాల్లో తన ఏంటో ప్రూవ్ చేసుకునింది. అలా సమంత తన ప్లాస్టిక్ సర్జరీస్ కి గాను 2 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా తన అందాన్ని పెంచుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీని చేయించుకుందని, అలా యుఎస్ఏలో నోస్ సర్జరీ, జా కరెక్షన్, బొటాక్స్ పిల్లర్స్ తో పాటు టమ్మీ టక్ ని చేపించుకొని సన్నగా అయింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక అలా కాజల్ తన సర్జరీస్ కోసం 1,50,00,000 దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సౌత్ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. రాజారాణి వరకు అంతంత మాత్రమే ఉన్న నయనతార తనకి హెయిర్ తక్కువగా ఉండడంతో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని, సన్నబడడానికి ఫుల్ బాడీ లైపోసెషన్ ని, జా కరెక్షన్, ఐబ్రో లిఫ్టింగ్, బొటాక్స్ పిల్లర్స్ ని చేపించుకొని అందంగా మారింది. ఇక అలా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అలా నయనతార తన సర్జరీస్ కోసం ఇప్పటి వరకు 2,50,00,000 ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఇక నెక్స్ట్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. ఈమె సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందే శ్రీదేవి జాన్వీకి నోస్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ,
టమ్మీ టక్ సర్జరీ చేపించింది. కానీ తన కూతురు ఫస్ట్ మూవీ రిలీజ్ అయ్యేసరికి శ్రీదేవి మనందరినీ వదిలి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. అలా జాన్వి తన సర్జరీస్ కోసం 75 లక్షల నుండి ₹1 కోటి దాకా ఖర్చు పెట్టింది. ఇక నెక్స్ట్ అప్పట్లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న త్రిష ఇప్పటికి తను 40 సంవత్సరాలైనా ఇంత అందంగా కనిపించడానికి కాస్మెటిక్ సర్జరీసే కారణమని చెప్పొచ్చు. అలా తను సన్నగా ఉండడానికి టమ్మీ టక్ ని, లిప్ సర్జరీ, జా సర్జరీ, బొటాక్స్ ఫిల్లర్, కలర్ ఇంప్రూవ్మెంట్ సర్జరీస్ చేపించుకొని ఇప్పటికీ అందంగా మెరిసిపోతుంది. అలా త్రిష తన సర్జరీస్ కోసం ఇప్పటి వరకు ₹2,50,00,000 దాకా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ 2 దశాబ్దాలుగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న నటి శ్రియ తను ఒక బిడ్డకి తల్లైన తన అందాన్ని మెయింటైన్ చేయడానికి గల కారణం కాస్మెటిక్ సర్జరీ, లిప్ సర్జరీ, టమ్మీ టక్ సర్జరీస్ ని ఆస్ట్రేలియాలో చేపించుకోవడమే. అలా ఈమె తన సర్జరీస్ కోసం ₹1,50,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక నెక్స్ట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హాసిన్ బాలీవుడ్ లో ఈమె అడుగు పెట్టే ముందు లిప్ సర్జరీ, జా సర్జరీ, టమ్మీ టక్, ఐబ్రోస్ లిఫ్టింగ్ చేపించుకుంది. అలా ఈమె తన సర్జరీస్ కోసం ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అలనాటి నటి రాధా కూతురు కార్తిక కూడా తన ముక్కుకి 3 సార్లు సర్జరీ చేపించుకొని అక్కినేని నాగ చైతన్యతో జోష్ మూవీలో యాక్ట్ చేసింది. కానీ నోస్ సర్జరీ, బొటాక్స్ పిల్లర్, కలర్ ఇంప్రూవ్మెంట్, ఐబ్రో లిఫ్టింగ్ ఈమె ఫేస్ కి సెట్ అవ్వకపోవడంతో ఈమె అందంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అలా ఆ తర్వాత కార్తిక నిదానంగా ఇండస్ట్రీ నుండి కనుమరుగై పెళ్లి చేసుకుని దుబాయ్కి వెళ్లి సెటిల్ అయింది. ఇక ఈమె తన సర్జరీస్ కోసం 75 లక్షల దాకా ఖర్చు పెట్టిందని చెప్పొచ్చు. ఇక అలా అనుష్క శెట్టి కూడా తన అందాన్ని మెయింటైన్ చేసేందుకు కాస్మెటిక్ సర్జరీస్ ని చేపించుకుంది. అలా ఈమె ఎక్కువ లావు ఉండడంతో మిర్చి మూవీ టైంలో ఆస్ట్రేలియాలో లైపోసెషన్ ఆపరేషన్ చేపించుకుంది. ఇక అలాగే తన ఫేస్ కి బొటాక్స్ ని, పిల్లర్స్ ని కూడా చేయించుకుంది. అలా అనుష్క తన సర్జరీస్ కోసం 70 లక్షల నుండి ₹1,00,00,000 దాకా ఖర్చు పెట్టింది. ఇక మహానటి మూవీతో తన ఇమేజ్ ని మరింత పెంచుకోవడానికి కీర్తి సురేష్ కూడా కాస్మెటిక్ సర్జరీస్ ని ఆశ్రయించింది. లావుగా ఉన్న ఈమె సన్నబడడం కోసం లైపోసెషన్ ని చేపించుకుంది. అలాగే తన ఫేస్ కి బొటాక్స్ ని కూడా చేపించుకోగా ఈమె తన సర్జరీస్ కోసం 50 లక్షల దాకా ఖర్చు పెట్టింది. ఇక దేశముదురు మూవీ బ్యూటీ హన్సికా మోట్వాని కూడా బరువు తగ్గడం కోసం ఇప్పటి వరకు 5 సార్లు లైపోసెషన్ ఆపరేషన్ చేపించుకుంది. అంతేకాకుండా జా కరెక్షన్, లిప్ సర్జరీ, బొటాక్స్ పిల్లర్స్ ని కూడా చేపించుకుంది. అలా ఈమె కాస్మెటిక్ సర్జరీస్ కోసం ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టింది. రాశి ఖన్నా కూడా వర్కౌట్ చేసిన బరువు తగ్గకపోవడంతో లైపోసెషన్ తో పాటు జా సర్జరీని చేపించుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. ఇక అలా ఈమె తన సర్జరీస్ కోసం 50 లక్షల దాకా ఖర్చు పెట్టింది. వీరే ఫోక్స్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ లుక్స్ ని మార్చుకున్న హీరోయిన్లు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. For more interesting videos, please subscribe to CR Stories. Thank you.